హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఈవినింగ్ రొటీన్ అనమాట. ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే నేనైతే బట్టలు మడత పెట్టేయడం, అలాగే గిన్నెలు కడగడం అవన్నీ అయిపోయినాయి అనమాట. మార్నింగ్ కర్రీ చేశాను అనమాట, అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కోసం అయితే నేతి బీరకాయలు ఉన్నాయి, అవైతే పచ్చడి చేస్తున్నాను ఈరోజు. ఇంకా అవైతే ఫస్ట్ క్లీన్ చేసుకొని నేను పొట్టుతో పాటే కట్ చేసేసుకుంటున్నాను. నేతి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చాలామంది ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుస్తారు అనమాట. ఒక్కొక్కరు వచ్చేసి దీనికి పొల్ల బీరకాయ అని కూడా అంటారు. ఇదైతే ఇక పచ్చడి అయితే చాలా బాగుంటుంది కూర కంటే. ఇంకా ఆల్రెడీ నేను ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్, పచ్చిమిరపకాయలు, ఇప్పుడైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయలు అవి కూడా వేసేస్తున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనమాట వేసేసి మంచిగా మగ్గిపోవాలి. ఇంతలోకి ఏమైందంటే షింక్లో అంట్లు కడిగాను కదా, అవైతే ఇగోండి షింక్లో నుండి బయటకు వచ్చాయి అనమాట, డ్రైనేజీ నుండి. నేను ఊరెళ్ళాను కదా, అప్పుడైతే ఈ డ్రైనేజీ లోపల ఇంకా అన్నం మెతుకులు ఇవన్నీ పిల్లలకి తెలియక మొత్తం షింక్లో వేసేసారనమాట. ఆ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ షింక్లో కింద అయితే హోల్ లాగా ఉంటుంది కదా, అదైతే మొత్తము క్లోజ్ అయిపోయింది. ఇంకా అందుకనే ఇంకా వాటర్ అన్నీ బయటకు వస్తాయి అనమాట, లోపలికి వెళ్ళకుండా. నేనైతే ప్రతి మంత్ షింక్ కింద అయితే క్లీన్ చేసుకుంటాను. చేతికైతే కవర్ కట్టేసి ఇంకా లోపల అయితే వేస్టేజ్ అంతా తీస్తాను అనమాట. నేను ఊరెళ్ళాను కదా, అప్పుడైతే క్లీన్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇంకా ఇందులో వేస్టేజ్ అంతా పిల్లలు అన్నం మెతుకులు అలాంటివన్నీ వేసేసి సింక్ అయితే మొత్తము పూడికిపోయింది అనమాట. ఇంకా అవన్నీ వాటర్ వచ్చేసాయి. ముందైతే అదంతా మొత్తం లోపలంతా చేయికి కవర్ కట్టేసి మొత్తం వేస్టేజ్ అంతా తీస్తాను అనమాట. అలాంటివన్నీ ఎవరు చేయరండి, మనమే చేసుకోవాలి. ఆ పిల్లలు ఆ వాటర్ చూసి ఏంటమ్మా బయటకు వచ్చాయని అడుగుతున్నారు అనమాట. మీరు చేసిన పనికి ఇలా బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పాను. మేమేం చేసామంటున్నారు అనమాట. మీరే అన్నం మెతుకులు అందులో వేసేసారు కదా, షింక్లో వేసేసారు కదా, అందుకే పూడికిపోయిందని చెప్తున్నాను అనమాట. మీరే క్లీన్ చేయండి అని అంటుంటే చీచి మేము అలాంటివి ఏం చేయమంటున్నారు, మరి ఎవరు చేస్తారు అలాంటి పనులన్నీ, మీరు అదే షింక్లో వేయకంటే ఇంకా డస్ట్బిన్లో వేసుకుంటే బాగుండేది కదా అని చెప్పాను అనమాట. ఇంట్లో ఒక్కరే శుభ్రంగా ఉంటే సరిపోదు, ఇంటి మొత్తం శుభ్రంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. మనం ఎంతసేపు క్లీన్ చేసినా సరే వాళ్ళు వచ్చి అక్కడిదక్కడ తీసేసి మళ్ళీ పెట్టకపోతే ఇంకా మనం ఎంతసేపు శుభ్రం చేసినా సరే ఇంక నీట్గా ఉండదన్నమాట. ఇంకా అందుకని మా పిల్లలకైతే ప్రతి ఒక్కటి చెప్తుంటాను, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టండి అని, మీ పనులు మీరే చేసుకోండి అని అయితే చెప్తూ ఉంటాను మా పిల్లలకి. అది చెప్పడంలో తప్పేం లేదండి, ఎందుకంటే వాళ్ళకి తెలియాలన్నమాట ఏ పనులు చేయాలి ఏంటనేది. రేపటి రోజున ఎక్కడికైనా దూరం వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడైతే ఒకరి మీద ఆధారపడకుండా ఉంటారన్నమాట మన పిల్లలు. అదే ఇప్పుడు నుండి మనం అలవాటు చేసామనుకోండి, ఇంకా కొంచెం పెద్ద అయ్యాక అన్నిటికీ ఇంకా అలవాటు పడతారనమాట. మా పిల్లలకైతే బట్టలు మడత పెట్టమని, ఇంకా అలాగే మా జాగు పాప అయితే ఇల్లు తోడవని అలాంటివన్నీ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న పనులన్నీ. ఇటువైపు అయితే బీరకాయ అయితే మగ్గుతుంది. ఇంతలోకి అయితే నేను వాటర్ అంతా పడినాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తానమాట. 1/2 అవర్ టైమే పట్టింది, ఎందుకంటే ఫుల్ వాటర్ వచ్చాయి. అవన్నీ బకెట్లోకి ఎత్తి ఇంకా బయట పడేసాను అనమాట. ఇంకా అలాగే షింక్ అయితే మంచిగానే క్లీన్ చేస్తాను. ఇంతలోకి అయితే నేతి బీరకాయ పచ్చడి మంచి చల్లారిపోయింది. దాంట్లో అయితే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసేసి కచ్చాపచ్చగా అనమాట, అంటే బాగా పేస్ట్లా కాకుండా బరకగా పచ్చడి అయితే మిక్సీ పట్టేశాను. ఇంక దీంట్లోకి తాలింపు వేయలేదు, నార్మల్గానే బాగానే ఉంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను అనమాట. అలాగే అత్తమ్మ అయితే ఇంకా ఊరెళ్ళే ముందు వడియాలు పట్టించారు. పిల్లలైతే చాలా బాగున్నాయి అమ్మ అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా నంచుకోవడానికి కూడా ఏం లేవులే అని చెప్పి ఆ వడియాలు అయితే వేయించాను. వడియాలు సగ్గుబియ్యము, అలాగే బియ్య పిండితో వడియాలు అనమాట, చాలా టేస్ట్గా ఉన్నాయి. వేడివేడి అన్నంలో నేతి బీరకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే భలే ఉందనమాట. అలాగే దాంతోపాటు వడియాలు అనమాట నంచుకొని తిన్నాను, సూపర్గా ఉంది. సాయి, నేను, బావ అయితే ముగ్గురం తినేస్తున్నాము. జాగు పాప అయితే నిద్రపోయింది వంట అయ్యేసరికి. ఈరోజు అయితే లేట్ అయిపోయింది అనమాట, 9 అయిపోయింది. ఇంక నార్మల్గా అయితే 7:30, 8 లోపలే మేము ఇలా తినేస్తామన్నమాట. ఇంకా జాగు పాప ఒక్కొక్కసారి బాగా ఆడి నిద్రపోతూ ఉంటుంది. దాన్ని అయితే లేపి ఇంకా వాళ్ళ నాన్న అయితే తినిపిస్తున్నారు. నేనైతే అనుకుంటాను పనులన్నీ త్వరగా చేసేసి బ్లౌజ్ కటింగ్ చేసేసి రేపు మార్నింగ్ లేవంగానే ఇంక వంట పనులన్నీ చేసిన తర్వాత మిషన్ ఎక్కుదాం అనుకుంటాను. కాకపోతే నేను ఎప్పుడు అనుకుంటాను ఆ రోజు లేట్ అయిపోద్ది అనమాట. ఇగో ఈ రోజులాగేని ఇంకా షింక్ పని అంతా చేసుకున్నాను కదా, దానివల్ల లేట్ అయిపోయింది అనమాట. ఇంకా బ్లౌజ్ కటింగ్ ఏం చేయలేదు, ఇంకా అవైతే రేపటికి పెండింగ్ ఉండిపోయినాయి. ఈ మధ్య బ్లౌజులు కుట్టడానికి చాలా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, ఇంకా కుడదాంలే అనుకుంటున్నాను. అలా దగ్గర పడిపోతుంది అనమాట. ఇంకా రేపు ఉండే అంటే వాళ్ళు అడుగుతారు అంటే ఈ రోజైతే హడావుడి పడిపోతున్నాను. ఇంకా కొంచెం నా లైఫ్ స్టైల్ అయితే మార్చుకోవాలి, అంటే టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. నేనైతే ఒక టైం టేబుల్ రాసుకోవాలనుకుంటున్నాను పేపర్లో, ఎందుకంటే ఈ టైంకి మిషన్ కుట్టాలి, ఈ టైంకి ఇంట్లో పనులు చేసుకోవాలి అనేది టైమింగ్ అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే నేను చేయగలుగుతాను అనుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్ మీరైతే? ఇంకా సాయి కూడా భోజనం చేస్తాడనమాట. ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.